ఓయ్ కాస్త వినండోయ్. మేమైతే ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాం. ఇంతకీ షాపింగ్ ఎందుకు అనుకుంటున్నారా? అది కూడా చెప్తానండి. రియా అయితే మీ అందరికీ ఇక్కడ హాయ్ చెప్తుంది. ఒక హాయ్ అయితే చెప్పండి. షాపింగ్ దేనికి అనుకుంటున్నారా? రియా అయితే 9 మంత్స్ తర్వాత పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అడుగైతే పెట్టడానికి వెళ్తుంది. ఇప్పటివరకు అడుగైతే పెట్టలేదు, ముహూర్తాలు లేవని. మొదటిసారిగా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుందండి. ఇంకా వాళ్ళ అమ్మమ్మకి అయితే చీర అయితే పెట్టాలంట అడుగు పెట్టిన తర్వాత. అందుకనే చీర కొనడానికి అయితే వెళ్తున్నామండి. ఇంకా రియా అయితే ఇక్కడ గ్లాసులు క్లోజ్ చేస్తే ఏడుస్తుంది. అక్కడ అన్ని బైక్స్ అవన్నీ కనిపిస్తాయి కదా. ఇంకా గ్లాసులు అయితే క్లోజ్ చేస్తే ఏడుస్తుంది, ఓపెన్ చేస్తే చూడండి ఎలా చూస్తుందో మొత్తం జనాలను అయితే. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ డాబా గార్డెన్స్లో లక్కీ షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి. ఇంకా రియా అయితే చూడండి ఎలా చూస్తుందో. ఒక హాయ్ అయితే చెప్పుకున్నాం. రియా ఇంకా జనాలు చూసి ఇంకా ఫేస్ రియాక్షన్ మార్చదండి. బయటకు వస్తే అస్సలు ఏంటో తెలియదు, అయోమయంలా చూస్తుంది. ఇక్కడైతే అస్సలు ఉండట్లేదు, నా దగ్గర అయితే అస్సలు ఉండట్లేదు, ఏడ్ చేస్తుంది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తానని. ఇంకా ఫస్ట్ అయితే ఫ్యాన్సీలో చూసాం సారీస్, నచ్చలేదు. ఇంకా ఫైనల్గా ఈ 2 సారీస్లో అయితే ఒక సారీ అయితే సెలెక్ట్ చేసాం. మీకు ఏ సారీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ బిల్ అయితే పే చేస్తుంది. మాకు ఒక్క చీర కొనడానికే 2 అవర్స్ పట్టిందండి. ఇంకా రియా అయితే పడుకుని పోయింది. ఫైనల్గా సారీ అయితే తీసుకున్నాం. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.